హాయ్, అంతా ఎలా ఉన్నారు? నేను సూపర్, మీరు కూడా సూపర్గా ఉన్నారని కోరుకుంటున్నాను. ఓకే, ఈరోజు ఎపిసోడ్ చూసారా? ఓకే, చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో కంటిన్యూస్గా చూడండి. మీకు డీటెయిల్డ్గా ఇవాళ ఏం జరిగింది, అసలు ఏంటి పరిస్థితి, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, టాప్ 5లో అసలు క్లారిటీ వచ్చిందా లేదా, అసలు విన్నర్ ఎవరవుతారు, రన్నర్ ఎవరవుతారు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇచ్చిన పొజిషన్స్ బట్టి డిక్లైర్డ్గా ఎవరిని డిక్లేర్ చేశారు, ఏ పర్సన్ డిక్లేర్ అయిపోయాడు విన్నర్గా, ఏ పర్సన్ రన్నర్గా డిక్లేర్ అయిపోయారు అనేది సరదాగా మాట్లాడుకుందాం. ఇది మన గెస్ మాత్రమే. ఇంకా రేపు వచ్చేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కూడా చూసిన తర్వాత ఫైనల్గా మనం ఒక డెసిషన్ తీసుకోవచ్చు. ఈరోజు జరిగిన దాన్ని బట్టి మాత్రమే ఆలోచిస్తే ఫైనల్గా విన్నర్ ప్లేసెస్లో నిఖిల్ అండ్ గౌతమ్ ఉండేలాగే ఉన్నారు. అదే కనపడుతుంది, ఇంకా అంతకుమించి ఛాన్సెస్ కూడా ఏం లేవు. శివాజీ గారు వచ్చారు. శివాజీ గారు ఈరోజు విష్ణుప్రియ ఫ్యాన్స్కి కానీ విష్ణుప్రియకి కోసం కష్టపడే రివ్యూవర్స్ కానీ పండగ చేసుకుంటారు వాళ్ళు. ఈరోజు నైట్ నిద్ర పడదు. ఇంకా మా విష్ణుప్రియని తీసుకెళ్ళి ఫస్ట్ పొజిషన్లో పెట్టారు శివాజీ గారు అని. నాకేమనిపించిందంటే శివాజీ గారు పూర్తిగా అవగాహన లేకుండా, అంటే చూడకుండా అప్పటికప్పుడు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఏదో పెట్టేశారేమో అనిపించింది. నాకు అనిపించింది. అది ఎంతవరకు నాకు తెలీదు. అంటే తంది పెట్టారని కాదు, మిగతా పొజిషన్స్ కూడా అలా అనిపించాయి. విష్ణుప్రియని తీసుకెళ్ళి ఫస్ట్ పొజిషన్లో పెట్టడం అసలు మైండ్ బ్లోయింగ్ వ్యవహారం. అంటే ఏం లేదులేండి, ఇప్పుడు గెస్ట్గా రమ్మనగానే ఏంటంటే ఇప్పుడు తను ఎవరి కోసం వచ్చారు, రోహిణి కోసం వచ్చారు. ఆబ్వియస్గా రోహిణి అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, ఆ అమ్మాయిని పెట్టక్కర్లేదు. ఆ అమ్మాయి కాకుండా నెక్స్ట్ ఎవరు ఉన్నారు అన్నప్పుడు ఆయన ఆడుతున్న వాళ్ళందరినీ, గేమ్లో ఉన్న వాళ్ళని 1, 2, 3 పొజిషన్లో ఉన్న వాళ్ళందరినీ గుర్తించకుండా ఆయన్ని తీసుకెళ్ళి విష్ణువుని పెట్టాడంటే మరి ఆయన ఎంతవరకు చూశారో, వాళ్ళు చూడకుండా వచ్చారో నాకు అర్థం కాలేదు. సరే పక్కన పెడితే, ఇంకా మీకు ఇవాళ వచ్చిన వాళ్ళలో ఎవరెవరు నచ్చారు, గెస్ట్లు ఎవరెవరు బాగా మాట్లాడారనిపించింది, ఎవరు ఎంటర్టైనింగ్గా అక్కడ విశేషాల గురించి మాట్లాడారు, ఎవరు జెన్యూన్గా కంటెస్టెంట్స్ గురించి మాట్లాడారో మీకు ఐడియా ఏముంది, అసలు మీకు ఏమనిపించింది, మీకు నచ్చిందా లేదా, మీకు ఏమైనా నచ్చితే నాకైతే కింద కామెంట్ పెట్టండి. నాకైతే ఏంటో వచ్చారు కానీ ఎందుకు ఇంతకు ముందున్న సీజన్స్లో ఉన్న ఆ ఫీల్ కానీ ఏం లేదు, ఏదో వస్తున్నారు పోతున్నారు అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకు ఈ సీజన్ నాకేం అర్థం అవ్వట్లేదు. మరి ఏంటో అందులో మర్మం నాకు అర్థం కాదు. వస్తున్నారు వెళ్తున్నారు, బట్ క్లారిటీ దొరకట్లేదు. ఇప్పుడు మనకి ఏమైపోయిందంటే ఇంతకుముందు సీజన్స్లో కరెక్ట్గా ఈ టాప్ 5 పెట్టే సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ఈ ఫ్యామిలీ వచ్చి అప్పటికి మాకు విన్నర్ డిసైడ్ అయిపోయాడు, రన్నర్ డిసైడ్ అయిపోయాడు, టాప్ 5 అంతా డిసైడ్ అయిపోయారు. కాబట్టి మనకి ఏంటంటే మనం అందరం ఈగర్గా వెయిట్ చేసేవాళ్ళం, మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళని వీళ్ళు పెడతారా లేదా అని. అలా పెట్టేసరికి మనకి ఎగ్జైట్మెంట్ ఉండేది. మన కర్మ ఏంటంటే ఈ సీజను అక్కడ గౌతమ, నిఖిల, లేకపోతే నబీలా, లేకపోతే ప్రేరణనా, లేకపోతే ఇంకొకళ్ళ ఏంటో అర్థం కావట్లా. ఆ పొజిషన్స్ ఒక సడన్గా లేచిపోతున్నారు. అంటే ఇప్పుడు కాన్స్టెంట్గా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కొట్టుకుంటూ అదే మ్యాటర్ సస్టైన్ చేస్తూ అదే ఓటింగ్తో అలా వస్తూ అప్ అండ్ డౌన్స్ కొంచెం వచ్చినా నిలబెట్టుకుంటా ఆ రేంజ్ ఓటింగ్తో నిఖిల్ వెళ్తున్నాడు. అతని పక్కన పెట్టి సడన్గా ఈ 2-3 వారాల్లో టప్పని ఇలా గౌతమ్ లేచాడు. గౌతమ్ లేచింది, అది ఎంతవరకు స్టాండర్డు, అది అలా ఉంటుందా వ్యవహారం ఏంటి అది అర్థం కావట్లేదు. ఉంటే ఓకే. ప్రేరణ ఒక టైంలో లేచింది, బట్ సిచ్యువేషన్స్లో పడిపోయింది. నబీల్ అసలు ఫస్ట్ బిగినింగ్ డేస్లో అయితే నబీలే నెంబర్ 1 అన్నట్టు ఉన్నాడు. అంతకుముందు అసలు విష్ణుప్రియ అయితే ఒక 2 వారాలు అమ్మాయి టాప్ 5 క్యాండిడేట్ అన్నంత గ్రిప్ తెచ్చుకుంది. మళ్ళీ టక్కన పడిపోయారు. ఎందుకు వీళ్ళు సస్టైన్ అవ్వలేకపోయారు ఒక అనుకున్న ఇదిలో? అది ఈసారి ఉన్న వాళ్ళకి ఎందుకు అంత స్టాండర్డ్స్ లేవనిపించింది. పాత వాళ్ళు ఏంటంటే ఒక్కసారి ప్రింట్ వేసుకుంటే ఒక్క అమ్మాయి ఇనాయా ఒక్కతే సస్టైన్ అవుతున్నట్టు అవి మళ్ళీ ఏదో సడన్గా వేరే ట్రాక్లో పడి తన కెరీర్ని కంపు చేసుకుని విన్నర్ అవ్వాల్సిన అమ్మాయి చెడగొట్టుకుని పోయింది. అది ఇంకా వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం. పోనీ కనీసం అలా అన్న కొన్ని వారాల పాటు మనం డిసైడ్ ఫ్యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే నిఖిల్ ఒకడే కనబడుతున్నాడు, ఇంకెవరూ లేరు. సడన్గా ఇప్పుడు ఏంటంటే అలా ఫస్ట్ స్టెప్ నుంచి అలా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ లాగా అలా వచ్చిన వాళ్ళు వర్కౌట్ అవుతారు. కానీ ఇలా వచ్చి సడన్గా లేచి టప్పన పడి మళ్ళీ అలా అది వర్కౌట్ కాదు. సరే ఓకే, అది ఏమైనా జరగవచ్చు. మళ్ళీ వాళ్ళ అభిమానులు మళ్ళీ ఫీల్ అవుతారు. అలా ఫీల్ అవ్వకండి. మనం ఏదున్నా ఉన్నది ఉన్నట్టుగా మన ఊహను బట్టి, నా ఊహను బట్టి, ఇది నా పర్సనల్ ఒపీనియన్, ప్యూర్గా నా పర్సనల్ మాత్రమే.
ఇందులో నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, ప్రేరణ కూడా రావచ్చు, ప్రేరణ కూడా విన్ అవ్వచ్చు అని. అసలు ముందు అసలు ఫస్ట్ నేను అనుకున్నదే ఇంతమందిలో ఇంత జెన్యున్గా ఈ పిల్ల ఆడపిల్ల అయ్యుండి ఆడుతుందంటే డ్యామ్ షూర్ ఈసారి లేడీ విన్నర్ అవుతుందని చాలా హోప్స్ ఉన్నాయి మా అందరికీ. అంటే మాకు కొంచెం దగ్గర రిలేషన్, అంటే రిలేషన్ మీన్స్ ఆర్టిస్ట్గా మేము కలిసి కృష్ణ ముకుందమురారి చేసాము, ఆ ఫీలింగు మాకు కూడా ఉంటుంది కదా. ఆ అమ్మాయి జెన్యున్గా అక్కడ ఎలా ఉంది ఇక్కడ కూడా అలా ఉంది. బట్ అక్కడ సర్కమ్స్టాన్సెస్, సిచ్యువేషన్స్ మనకు అన్నీ అనుకూలంగా రావాలి, మన నోటి దూల తగ్గించుకోవాలి, మనకు పొగరు ఉన్నా, కోపం ఉన్నా, ఇంకోళ్ళు ఉన్నా, ఎదుటి వాళ్ళందరూ పడేవాళ్ళు ఉండరు. మరి ఆ చిన్న చిన్న విషయాల్లో కూడా మనకి తెలియకుండా ఇప్పుడు అక్కడ ఫుల్ ఏం జరిగిందో మ్యాటర్ మొత్తం ఒక్కొక్కసారి ఆడియన్కి పోస్ట్ అవ్వకపోవచ్చు, కొంచెం కొంచెం అవ్వచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే ఇంకా టైము, లక్కు, మన బిహేవియరు అన్నీ కలిసి ఫైనల్గా ఒకరి నుంచో పెడుతుంది. అయితే నేను ఏం చెప్పవచ్చానంటే అదే ఈ టైంకి మనకి డిసైడెడ్ ఫ్యాక్టర్ ఉండేది కాబట్టి మనం అనుకున్న వాళ్ళనే పెడుతున్నారు. ఒక్కసారి అటు ఇటు అయినా కూడా నిఖిల్ విషయంలో చూడండి, నిఖిల్కి సంబంధించిన ఎవరైనా వచ్చిన వాళ్ళు ఒకటి 2-3 టాప్లో పెట్టి నెంబర్ 1లో పెట్టి తర్వాత 2, 3 1, 2, 3 ఈ పొజిషన్స్లోనే సస్టైన్ అయ్యాడంటే అతను కాన్స్టెంట్గా మ్యాటర్ ఉన్నట్టు లెక్క. మిగతా వాళ్ళు ఎందుకంటే టప్పని అక్కడికి వెళ్ళిపోయి దన్మని కింద పడి అసలు పట్టించుకోకుండా, అసలు కొంతమంది అయితే ఆ పేర్లు కూడా తీయకుండా ఉన్నవాళ్ళు ఏంటంటే ఇంకా అది బ్లా 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 ఉంటుంది పరిస్థితి. సరే ఫైనల్ ఏమవుద్దాం మనం చూద్దాం, ఇదైతే డిసైడెడ్ ఫ్యాక్టర్ లేదు. ఇంకొక 2 వారాలు గడిస్తే ఇంకా ఫైనల్గా మనం ఊపిరి పీల్చుకుని బాబు ఈ సీజన్కి ఈయన విన్నరు, ఈ అమ్మాయి విన్నరు, లేకపోతే ఇలా ఇతను విన్నరు అని చెప్పుకోవడానికి మనం ధైర్యం చేసి చెప్పుకోవచ్చు. ఊహాగానాలు వేస్ట్. సరే చూద్దాం. ఇప్పటివరకు అయితే నిఖిల్ అండ్ గౌతమ్ ఫస్ట్ పొజిషన్లో, నిఖిల్ సెకండ్ పొజిషన్లో గౌతమ్ కనబడుతున్నారు. ఇంకా టాప్ 5లో మిగతా వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. నేను అన్నట్టు మన 3 కమెడియన్స్లో తేజ అండ్ అవినాష్ అండ్ రోహిణిలో వాళ్ళకి కూడా టాప్ 5 ఉంటే బాగుండు, ఇద్దరన్నా ఉండాలని ఫీల్ అయ్యాను. తేజాని కానీ అవినాష్ని కానీ రోహిణిని కానీ ఇద్దరు పెట్టారు, తేజాని ఒక ఇద్దరు పెట్టారు. అలా మొత్తానికి టాప్ 5 అంటే ఆ లిస్ట్లోకి వచ్చారు, అది గ్రేట్ కదా. అసలు పృథ్వీ అయితే ఒకరిలో ఇద్దరు పెట్టినట్టున్నారు, ఇంకా యష్మి కూడా ఒకటో ఇద్దరు పెట్టారు. బట్ ఓకే, వీళ్ళు కూడా ఆ కేటగిరీలోకి వెళ్ళారు, టాప్ 5 రేంజ్కి వెళ్ళారంటే గ్రేటే. వాళ్ళ ఉద్దేశంలో పెట్టగలిగారు అంటే గ్రేటే, సూపర్. ఇదేమవుద్దనేది చూద్దాం. మరీ అంత అద్భుతమైన ఎగ్జైట్మెంట్తో ఓహో అలా కనిపించట్లేదు సినిమా. ఓకే లీవ్ పక్కన పెట్టేద్దాం. కట్ చేస్తే ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవగానే ఈ కంట్రీ డిలైట్స్ వాళ్ళు ఫస్టే వాళ్ళకి ఒక గిఫ్ట్ వోచర్ లాంటిది పంపించారు. అందులో జీడిపప్పులని, ఆ పప్పులు, ఈ పప్పులు ఇవన్నీ ఉన్నాయి. వెళ్ళి తేజ ఫుడ్ రాజా మనోడు కలెక్ట్ చేసుకున్నాడు. తర్వాత ఇంకా అందరూ అది పంచుకుంటారండి, అది వేరే విషయం, పక్కన పెట్టేది. కంట్రీ డిలైట్ వ్యవహారం అయిపోయిన తర్వాత ఇంకా అందరూ కూర్చున్నారు లాన్లో. ఇలా ప్రేమ కథలు లాస్ట్ టైం ఇది అప్పట్లో సన్నీ సీజన్లో అనుకుంటా, లాన్లో కూర్చుని ఒక్కొక్కళ్ళు ఆ బెలూన్ పట్టుకుని వాళ్ళ మిస్ అయిపోయిన ఓల్డ్ లవ్ స్టోరీస్ ఏవైతే ఉంటాయో ఆ లవ్ స్టోరీలను చెప్పుకొని కన్నీళ్ళు పెట్టుకుని ఆ బెలూన్ అలా వదిలేవారు. అలా వాళ్ళ దగ్గరికి చేరుతున్నట్టుగా చిన్న బిల్డప్ ఇచ్చి ఆ బెలూన్ అలా పోతూ ఉండేది. అప్పుడు చాలా బాగా జరిగింది. అందరూ మనం అప్పుడు అసలు ఏంటి వీళ్ళ స్టోరీ ఏముంటుందని చాలా ఇదిగా విన్నాం, బాగుంది. ఇప్పుడంతా మనోళ్ళు ఇక్కడ లాన్లో కూర్చున్నారు. ఒక పృథ్వీ, ఒక నిఖిల్ మాత్రం 2 బెడ్లు అవి ఉంటాయి కదా, అవి వేసుకుని చక్కగా చైర్స్ కూర్చున్నారు. మిగతా వాళ్ళందరూ కూర్చున్నారు, నార్మల్గా కూర్చున్నారు. కట్ చేస్తే ఒక్కొక్కరు లవ్ స్టోరీలు మొదలుపెట్టారు. ఒక్కొక్క లవ్ స్టోరీ, వింత వింత లవ్ స్టోరీలు. వాటి గురించి ఇప్పుడు మనం అంత ఎందుకంటే జరిగిపోయిన గతం గురించి మళ్ళీ తవ్వుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు తవ్వుకున్నారు కాబట్టి ఓకే డన్. అందులో ఒక్కటి నిఖిల్ది మాత్రం నాకు కొంచెం జెన్యున్గా అతను బాధపడుతూ ఆల్రెడీ ఏదో మిస్ అయిపోయిన, అతనికి బయట ఏదో మిస్ అయిపోయిన మ్యాటర్ ఉన్నట్టుంది. ఆ మ్యాటర్ని మళ్ళీ తనకి దేవుడు ఇవ్వాలని మనం కూడా కోరుకుందాం. తను కూడా అలాగే ఆశిస్తున్నాడు, కొంచెం కన్నీళ్ళు కూడా పెట్టుకున్నాడు కాబట్టి అందులో ఒక జెన్యూనిటీ కనిపించింది, నాకు కూడా అనిపించింది. అతనికి మళ్ళీ ఆ ఓల్డ్ డేస్ రావాలని, వాళ్ళిద్దరూ మళ్ళీ హ్యాపీగా సరదాగా లైఫ్ లీడ్ చేయాలని, ఫ్యూచర్లో ఎటువంటి టెన్షన్స్, కోపాలు, బాధలు ఇవన్నీ కామన్గా వచ్చినా విడిపోయేంత దూరం వెళ్ళిపోయేంత ఇది వాళ్ళకి మధ్యన రాకుండా వాళ్ళిద్దరూ కలిసి లైఫ్ లీడ్ చేయాలని నేను ఆ భగవంతుని కోరుకున్నాను. అలాగే మనం కూడా అందరం కోరుకున్నాం. దట్స్ ఇట్. ఇది ఇప్పుడు ప్రజెంట్లో ఉన్న లవ్ స్టోరీ. వీళ్ళందరి పాస్ట్లో ఏదో చిన్నప్పుడు చాక్లెట్, నబీల్ అయితే చాక్లెట్ బస్సు కింద తీసిరేసింది. తర్వాత తేజనేమో ఇంకో ఏదో తాయిన్ లవ్ స్టోరీ, సరదా లవ్ స్టోరీ. రోహిణి ఒక లవ్ స్టోరీ చెప్పింది, తను కూడా కొంచెం సాడ్గా అనిపించింది. ఇలా పృథ్వీ ఏదో చెప్పినట్టున్నాడు. పృథ్వీ కూడా ఏదో చిన్న లవ్ స్టోరీ తంది చెప్పాడు. విష్ణుప్రియ లవ్ స్టోరీ కట్ చేశారు, మరి ఏం చెప్పిందో ఆవిడేం తెలీదు. ఈ ప్రేరణకి ఆల్రెడీ లవ్ స్టోరీ ఉంది, భర్త ఉన్నాడు కాబట్టి అది మనకు అవసరమైన సబ్జెక్ట్ కాదు కాబట్టి అది కూడా డిలీట్ చేశారు, లేదు మనకి చూపించలేదు. ఇంకెవరికి మిస్ అయిపోయినాయి,
ఆ యష్మి ఏదో చెప్పుకుంది, తను ఆయన ఇప్పటికీ నా కోసం వెయిట్ చేస్తున్నాడు, బట్ సారీ అండి నెక్స్ట్ జన్మలో ట్రై చేద్దాం అంట. నమస్కారం. బాగుంది, చాలా బాగుందమ్మా. నీకోసం మళ్ళీ నెక్స్ట్ జన్మ దాకా వెయిట్ చేయాలా? ఏంటో మన గురించి మనం ఏమనుకుంటామో ఏమూహించుకుంటామో తెలియదు. సర్లే, నువ్వు ఆ నిర్ణయం తీసుకుని పక్కొచ్చేయడానికి గల కారణాలు ఏంటో నాకు తెలియదు. ఆ కారణాలు ఆ మనిషి పడకైతే కాదు. మనిషి పడకైతే ఆ ఒక మనిషి వల్ల మనం టార్చర్ అనిపిస్తూనో అనుకోకుండా కమిట్ అయ్యాము, తర్వాత ఇతని వల్ల ఇంత ఇబ్బంది పడుతున్నామంటారా బాబా అని విడిపోవడం అనేది ఒక పద్ధతి. దాన్ని కాదని ఎవ్వరు అనలేరు. ఎందుకంటే మన లైఫ్ని రిస్క్ పెట్టుకునో మన మనశ్శాంతిని కోల్పోతూనో ఒక రిలేషన్ కంటిన్యూ చేయమని ఎవ్వడు చెప్పడు. అది చాలా రాంగ్ కూడా. అది ఎంత గొప్ప రిలేషన్ అయినా స్ట్రగుల్ అవుతున్నాం ఈ మనిషి వల్ల, ఈ చిన్న జీవితాన్ని మిగిలిన జీవితాన్ని నాశనం అయిపోయేలా ఉంది ఇతనితో లేకపోతే ఏమితో అన్నప్పుడు పట్టుకొని లేపి సప్పని పక్క వెళ్ళిపోవాలి. ఏం ప్రాబ్లం. మన లైఫ్ మన ఓన్ లైఫ్ మనం జీవించాలి, మనం పోవాలి అంతే. మన బాధ మనమే అనుభవించాలి తప్ప పక్కోడు చూసి అయ్యో అంటాడు తప్పితే ఆడు అనుభవించలేడు. కాబట్టి మన లైఫ్కి మనమే అన్నీ. అది నేనేం కాదను. బట్ తను ఇప్పటికే ఆయనతో మంచి రిలేషన్ ఉంది, ఆయన ఫోన్ చేస్తుంటారు, ఇప్పటికీ నాకు గైడెన్స్ ఇస్తుంటారు, నా కోసం ఇంకా స్టిల్ వెయిట్ చేస్తున్నారు అన్నప్పుడు కూడా ఏదో పెద్ద కారణం ఉన్న దానిలాగా నెక్స్ట్ జన్మలో చూద్దామండి ఇప్పుడు కుదరదు అంటే మరి ఇప్పుడు ఇంకో లవ్ స్టోరీలు నడుపుతున్నాం మళ్ళీ అంటే అర్థం ఏంటి నాకు అర్థం కాల. ఇక్కడ మళ్ళీ నిఖిల్ చుట్టూ తిరగడం అంటే ఇంకో లవ్ స్టోరీ కోసం పాకులాడుతున్నావు అంటే ఏం మిస్ అయ్యావు అక్కడ, ఇక్కడ ఏం కోరుకుంటున్నావు అది అర్థం కాల. అదొక చిన్న మిస్టీరియస్గా అనిపించిందమ్మా నీ లవ్ స్టోరీలో. ఓకే డన్, ఏదైనా దిస్ ఈజ్ యువర్ లైఫ్, దిస్ ఈజ్ యువర్ డెసిషన్. అందులో వచ్చే బాధలు సుఖాలు అన్ని నష్టాలు లాభాలు అన్నీ నీవే. మన కర్మ మన ఫలితం, దట్స్ ఇట్. మనం ఏం చేయలేం. ఓకే దట్స్ వై నువ్వు హ్యాపీగా ఉండాలి, మంచి రిలేషన్ మంచిగా రావాలి, నీకు మంచి లైఫ్ రావాలి, మంచి భర్త రావాలి, నువ్వు హాయిగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అలాగే రోహిణి విషయంలో కూడా, రోహిణి ఎంత ఇన్నోసెంటు, తను ఎంత కూల్గా ఉండే అమ్మాయి, ప్రతి విషయం తన బాడీ విషయం కానీ లేకపోతే తన అందం గురించి కానీ ఎవరైనా ఒక మాట అంటున్నా కమెడియన్ లాగే తను చేస్తుంది. కాబట్టి అప్పుడు జోక్స్లో జబర్దస్త్లో వేసే జోక్స్లో స్కిట్స్లో వాళ్ళని డిగ్రేడ్ చేసేలాగా రాస్తారు. కాబట్టి అవే అలా డిగ్రేడ్ తను తగ్గించుకుంటేనే కామెడీ పండుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితి దిగజారిపోయాం. కాబట్టి పాపం వాళ్ళు కూడా అలా తప్పక వాళ్ళ బాడీ షేమింగ్స్ వాళ్ళు ఓన్గా చేసేసుకుని మనల్ని నవ్వించడానికి ప్రయత్నం చేసి ఉన్నారు. నేను ఒకటి చెప్తున్నా, మనిషి బాడీ ఆకారం అందం ఇవన్నీ బ్లా 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 ఏమన్నా బక్కగా ఈరోజు ఇలా ఉంటాం, సన్నగా గట్టిగా నెల రోజులు తిన్నామంటే మళ్ళీ ఇంత లావు అవుతావు, మళ్ళీ డైట్ చేసామంటే తేగ తొక్కలా ఎంత అవుతావు. ఈ బాడీ చేంజెస్ వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి. కానీ మన మనసు ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ని ప్లే చేస్తుంది మన లైఫ్లో. మనసే చాలా ఇంపార్టెంట్. ఏదో పెద్ద మాటలాగా అనిపించిన అది నిజం. మనసు అంటే మీన్స్ అదేదో పెద్దవాళ్ళు వాడారు కాబట్టి ఆ మనస్సు అనేది ఎక్కడుందా అది కాదు, మన బిహేవియరే, మనం ప్రవర్తించే ప్రవర్తనే, ఆ విధానమే మనకి ఇంపార్టెంట్. చాలా బ్యూటిఫుల్ ఐశ్వర్యరాయ్ అంత అందగత్తవి, సల్మాన్ ఖాన్ లాంటి బాడీతో ఉన్న హీరోవి, కానీ నీ బిహేవియర్ దరిద్రంగా ఎదుటివాడు బాధపడుతున్న చూసి ఎంజాయ్ చేసే తత్వమో, ఎదుటివాడిని కావాలని కెలికి ఇబ్బంది పెట్టి ఆహా అని ఆనందపడే తత్వం నీలో ఉందనుకో. ఎందుకు ఆ బాడీ ఉన్నా ఆ అందం ఉన్నా నువ్వు ఎంత అందగత్తెవైనా ఎంత అందగాడివైనా ఏం ఉపయోగం ఉంటుంది? ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి ఏంటంటే మనసు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మనిషితో మనం ఉన్నప్పుడు మనల్ని మనశ్శాంతిగా ఈ బ్రతికున్న నాళ్ళు మనల్ని మనశ్శాంతిగా కూల్గా చూసుకుంటాడా లేదా చిన్న చిన్న గొడవలు మళ్ళీ విసుగులు అలకలు అవి రాకుండా అసలు లైఫే ఉండదు. అది కాదు ఇక్కడ పాయింట్. ఒక మనిషిని దూరం చేసేసుకోవాలి, బాబోయ్ ఇతనితో నేను బతకలు చచ్చిపోయేలా ఉన్నాను అనే సిచ్యువేషన్ వచ్చింది అంటే మాత్రం దాని అంత దారుణం కూడా ఉండదు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరేం చేయలేము. చిన్న చిన్నవి వస్తాయి పోతాయి మామూలుగా ఉంటాయి. అందుకే మనసు అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ప్లే చేస్తుంది. అది గివ్ అండ్ టేక్ పాలసీ, షేరింగ్. ఒక మనిషికి మనం తన దగ్గరికి వెళ్తే మనం వాళ్ళతో చెప్పుకొని మన భారాన్ని దించుకోవాలి అని అనిపించాలన్నమాట ఒక మనిషిని చూస్తే. ఈ క్వాలిటీస్ అన్ని మనం లవ్కు ముందు ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. అప్పుడు ఏంటంటే తెలియని ఒక అట్రాక్షను, ఒక మనిషి నుంచి మనకు ఒక విషయం కావాలనో కలిసిపోతే బాగుంటుందిలే ముందు ఒక ఫిజికల్ అట్రాక్షనో లేకపోతే ఇంకోటో మన రిలేషన్లో మెయింటైన్ అవి కావాలి కదా, అవి అయిపోతే సరే చాలు. ముందైతే పద్ధతిగా మంచోళ్ళ బిహేవ్ చేద్దామనో లేకపోతే మంచి అమ్మాయిలా బిహేవ్ చేద్దామనో ముందు ఒక ప్లే ఉంటుంది లవ్కి ముందు.
ఈ ప్లేలో మనందరం పడతాం. అది మగవాడైనా ఆడపిల్లైనా ఎవరైనా ఈ ప్లేలోనే పడిపోతారు. చూస్తుంటే ప్రతి సిచ్యువేషన్లోనూ వాడు మహానుభావులా కనబడుతుంటాడు. వాడి బిహేవియర్ అలా ఉంటుంది. అక్కడ లవ్ కనెక్టివిటీ వచ్చేదాకా ఒకసారి కనెక్షన్ అయిపోయే వరకు ఇలాగే ఉంటుంది బిహేవియర్, అబ్బాయిదైనా అమ్మాయిదైనా. అయిన తర్వాత కూడా అది అలా సస్టైన్ అయితే వాళ్ళ అదృష్టవంతులు. అయిన తర్వాత మాస్క్ ఓపెన్ అయిందనుకో వాళ్ళు దురదృష్టవంతులు. అంతే. తప్పు చేసామనుకోవడం, బ్రేకప్ చేసి పక్కకి వెళ్ళిపోవడం. ఇప్పుడు ఈ ఫెసిలిటీస్ మీ అందరికీ ఉన్నాయి. పాత రోజుల్లో అలాంటివి లేవు. సచ్చినట్టు సస్టైన్ అయ్యారు. ఓకే, ఫైనల్లీ మనం రోహిణికి ఒక మంచి భర్త, తను ఎంత అద్భుతమైన మనిషో, తను ఎంత మంచి మనసుతో ఉందో, ఎంత కూల్గా నవ్విస్తూ జోయల్గా ప్రతి పెద్ద విషయాన్ని చిన్నగా తీసుకుని పక్కకు పెట్టేసి ఎలా రిలాక్స్గా ఉందో, అలా అమ్మాయిని చూసుకునే భర్త అమ్మాయికి రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకే. అలాగే పృథ్వీ కొంచెం అగ్రెషన్ ఉన్నాడు తప్ప తను వెరీ జెన్యూన్ పర్సన్. అలాంటి అగ్రెషన్ కొంచెం తగ్గించుకునేలాగా. ఇప్పుడు ఒక మనిషి హైపర్ ఉంటే ఒక మనిషి కూల్గా ఉండేవాళ్ళు వస్తారు. ఇద్దరు హైపర్ని ఆయన అటాచ్ చేయడు. అలాగే కూల్గా ఉన్న మనిషికి ఒక హైపర్ క్యాండిడేట్ని అటాచ్ చేస్తాడు. కాబట్టి కొంచెం బ్యాలెన్సింగ్గా ఒక మంచి అమ్మాయి వచ్చి మానవుడు లైఫ్లో మంచి బ్యాలెన్సింగ్గా ముందుకెళ్ళాలని కోరుకుందాం. అలాగే నబీల్కి, యష్మికి, అందరి లైఫ్లో బాగుండాలని. ఎందుకంటే ఇన్ని రోజులు మనల్ని వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు కదా, కోపంగానో ప్రేమగానో ఏదో రకంగా ఎంటర్టైన్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకే, ఈ ప్రేమలు, ఈ వ్యవహారాలు, ఈ హెల్మాత్రలన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఈ ప్రేరణకి సంబంధించిన ఒక ఫోటో చూపిస్తారన్నమాట, చిన్ననాటి ఫోటో. ఆ ఫోటోని అందులో ఉన్న ఎవరో ఒకళ్ళని పిలిచి నువ్వు ఆ ఫోటో ఎవరో గెస్ట్ చేయని అడుగుతారు. గెస్ట్ చేయనప్పుడు కరెక్ట్గా గెస్ట్ చేయకపోతే మాత్రం ఫ్యామిలీ రారమోయ్. ఈ ఫ్యామిలీ రారమోయ్ ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు సార్. అయ్యా దొర, నమ్మకం లేదు దొర. ఆయన కూడా నవ్వుతూనే చెప్పారండి. అయితే ప్రేరణ ఫోటోని నబీల్ని గెస్ట్ చేయమని లేపారు. ఆ చిన్న ఫోటో ఏదో పెట్టారు, ప్రేరణ అని చెప్పి మనోళ్ళు గెస్ట్ చేశాడు. నబీల్ గెస్ట్ చేశాడు. ప్రేరణ కోసం వాళ్ళ అమ్మగారు, తర్వాత తన చెల్లి ప్రియా గారు, వీళ్ళ ముగ్గురు వచ్చారు. ఇంకా ప్రియా గారు మీకు తెలుసు కదా, ఇంతకుముందు సన్నీ సీజన్లో వచ్చారు మేడం. కృష్ణ ముకుంద మురళిలో అందరం కలిసి చేసాము. ఆ రిలేషన్తో ఆవిడ పిలిచారు, ఫ్రెండ్లీ. తర్వాత పేరెంట్ అయితే మదరు, సిస్టర్, ముగ్గురు వచ్చారు. వాళ్ళ మధ్యన మంచి కాన్వర్సేషన్. ప్రియా గారు మెగా చీఫ్గా బాగా చేసావు, సూపర్, ఈ సీజన్కి బెస్ట్ మెగా చీఫ్ అని చెప్పారు. తర్వాత మదరు ఎలా చెప్తారో తెలుసు కదా, తను మెగా చీఫ్ అవడానికి కారణమైన రోహిణిని థ్యాంక్స్ చెప్పారు. అలాగే యష్మి ఆ బ్యాగ్స్ అన్నీ తీసేసి చాలా అక్కడ సపోర్ట్ చేసామమ్మని యష్మికి, నిఖిల్కి, అందరికీ ఆవిడ ఇది గ్రాటిట్యూడ్ చూపించుకున్నారు. అలాగే వాళ్ళ చెల్లి, ఆ అమ్మాయి ఏంటంటే ఆ అమ్మాయి ఒక స్పెషాలిటీ. ఈరోజు కొత్తగా సర్ప్రైజ్ ఏంటంటే ఆమె ఏంటది మిస్ ఇండియా తరఫున తెలంగాణ తరఫున వెళ్ళిందంట అమ్మాయి. గ్రేట్, మంచి విషయం ఇది. ప్రాంతీయత ఇలాంటి వ్యవహారాలను పక్కన పెడదాం. ప్రేరణ వాళ్ళ చెల్లి తెలంగాణని అక్కడ రిప్రజెంట్ చేసిందంట మిస్ ఇండియా పోటీలో. గుడ్, నైస్. అది చాలా బాగా చేసింది. తర్వాత ఇంకొకటి కూడా ఏదో వేశారు, అది నేను పెద్దగా క్యాచ్ చేయలేకపోయాను. అది పక్కన పెడితే అందరూ కొంచెం చెల్లెలు అక్క బాండింగ్ వాళ్ళిద్దరిది చాలా టూ మచ్ ఉంది. అమ్మాయి చాలా ఎమోషనల్ అయింది. అక్క నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇంతకుముందు మనం కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఇంట్లో ఉన్న వ్యవహారం వేరే, కానీ ఇక్కడ నిన్ను చూస్తుంటే, నీ మెచ్యూరిటీ, నువ్వు ఆడిన విధానం చూస్తుంటే నాకు చాలా ప్రౌడ్ అనిపించింది అక్క అని అమ్మాయి కళ్ళం నీళ్ళు పెట్టుకోవడం, అలాగే ప్రేరణ కళ్ళంట నీళ్ళు పెట్టుకోవడం, ఒక ఎమోషనల్ మ్యాటర్ అక్కడ వర్కౌట్ అయింది. వాళ్ళ అమ్మగారు కూడా ఆశీర్వదించారు. బాగా ఆడేసి మంచిగా కప్పు తీసుకురామా, కప్పు తీసుకురామని అందరం చెప్పాలి, తప్పదు. ఓకే, నెక్స్ట్ గౌతమ్ని లేపారు. గౌతమ్ లేపి విష్ణుప్రియ ఫోటో చూపించి గెస్ట్ చేయమని అడిగితే విష్ణుప్రియ అని గెస్ట్ చేసాడు. ఆ ఫోటోలు, చిన్నప్పుడు ఫోటోలు గెస్ట్ చేయడం చాలా కష్టం కదా, కానీ గెస్ట్ చేశాడు. అమ్మాయి కొంచెం పోలికలు అలాగే ఉన్నాయి, చిన్నప్పుడు కూడా సేమ్. తర్వాత విష్ణు కోసం ఎవరెవరు వచ్చారంటే విష్ణుప్రియ కోసం వాళ్ళ సిస్టరు, తర్వాత యాంకర్ రవి వచ్చారు. వీళ్ళ గురించి బాగా చెప్పుకోవాలి మనం. యాంకర్ రవి హుషారుగా అందరి గురించి మాట్లాడారు. ఎవరెవరు ఎలా ఉన్నారు, ఏంటి కదా, బయట పరిస్థితులు ఎలా ఉన్నాయని అందరి గురించి బాగా మాట్లాడి విష్ణుకి మాత్రం బాగా క్లాస్ ఇచ్చాడు. అమ్మ జరజారుతున్నదురు అనేదో పాట ఉంటుంది కదా, అమ్మాయి జరజారుతున్నదురు, మన వీళ్ళిద్దరూ వేశారు. మానస్సును విష్ణు వేసిన పాట చాలా హిట్ అయింది అప్పట్లో. ఆ సాంగ్ సంబంధించి అంటూ జారుతుందంటే నీ గేమ్ జారిపోతుందమ్మా ఆలోచించుకొని ఒక హింట్ ఇచ్చాడు. తనకి అర్థం చేసుకునే పరిస్థితి లేదు అమ్మాయికి. నేను బాగానే ఆడుతున్నాను, డిస్కషన్ అవుతున్నాను, మరి ఖాళీగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో గడపాలి కదా అంటే
వాళ్ళ చెల్లి ఫ్రెండ్స్తో గడపాలి, ఎంతవరకు గడపాలి అంతవరకు గడపాలి వాళ్ళ చెల్లి కూడా చెప్తుంది. మనకి ఎక్కే పరిస్థితి లేదు, ఎక్కదో. ఓకే, ఎంత చెప్పినా అమ్మాయి వినే పరిస్థితి కనబట్ల. అయ్యో నువ్వు ప్రయారిటీ కానప్పుడు, నువ్వు ప్రయారిటీ కానప్పుడు జనం నీకు ఎందుకు ఓటేస్తారు, నిన్ను గెలిపించాలని ఎలా అనుకుంటారమ్మా అంటే ఈవిడ పెద్ద బుద్ధుడిలాగా కబుర్లు చెప్తుంది. ఏమంటుంది, మనం ఎప్పుడు ప్రయారిటీ కాకూడదు, అది స్వార్థం అవుతుందండి, స్వార్థం అవుతుంది అది. మనం ప్రయారిటీ మనం పెట్టేసుకోకూడదు, మనల్ని జనం చూసుకుంటారు, మనం మిగిలిన వాళ్ళందరినీ ప్రయారిటీ పెట్టుకోవాలి అంట. ఇలా ఈ కబుర్లు చెప్తేనే పరిస్థితి ఇలా ఉంటుంది. ఈ వైకి వెళ్ళిపోద్దామని ఎక్స్పెక్ట్ చేశాను నేను. వాడు ఏంటంటే అనుకోకుండా ఏదో వేరే వాళ్ళు వచ్చారని మన వాళ్ళంతా లీక్ రాజాలు అప్పుడే లీకులు చేసేసరిగా మధ్యాహ్నమే చెప్పేశారు. ఏదో సరే దాని గురించి ఎందుకు, మీరు రేపు చూడండి, నేను చెప్పానన్న ఫీలింగ్ వస్తుంది నాకు. సరే ఎంత చెప్పినా దాన్ని అర్థం చేసుకోవట్లా. కొన్ని ఇన్పుట్స్ తీసుకోవాలి. వాళ్ళ నాన్నగారు చెప్పారు, మనం వినం. ఇప్పుడు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, వినం. సొంత చెల్లి చెప్తుంది, అర్థం చేసుకోవాలి. మరి ఫ్రెండ్స్తో ఉండాలి అంటే ఉండాలి, కొంత టైం ఉండాలి. ఇంకా వాళ్ళతోనే కూర్చుంటే నీకు వర్కౌట్ కాదమ్మా, కొంచెం ఆలోచించి ఆడితే గేమ్ అక్కడ దాకా వెళ్తామని చెప్తే అబ్బే క్వశ్చనే లేదు. మనకి యూనివర్స్, తర్వాత పైన గ్రహాలు, వాటి ప్రభావం మన మీద ఎలా ఉంటుంది, మనం మంచిగా ఆలోచిస్తే మంచిగా ఉంటాం, మంచిగా మనల్ని కాపాడుతాయి. ఏది అంతమందిని అన్ని తిట్టేసి పిశాచిదానా జుట్టేసి దబడబడ కొట్టేసుకొని నువ్వు పెద్ద పతివ్రతోలే అని చెప్పి ఆవిడని తిట్టేసి సోనియాని, మళ్ళీ యూనివర్స్, బుధగ్రహాలు, బుధగ్రహము, భూగ్రహము మనల్ని కాపాడుతున్నటువంటి అలైన్మెంట్స్ వీటి గురించి మాట్లాడుతుంది. మన దాకా వస్తే ఉంటుంది ఏదైనా. చెప్పమంటే కబుర్లు ఎన్నని చెప్పచ్చు. నాకు పెద్దగా అనిపించింది. ఇప్పుడు ఒకటి చెప్పనా, ఈ యూనివర్స్, మన కర్మఫలము, మన జన్మ, ఈ బాడీలోకి మనం వచ్చాము, మనం ఎవరము, ఈ టాపిక్ ఒకటి చాలా ఇంపార్టెంట్ లైఫ్లో అందరూ తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈ బాడీ మనము సపరేటు, మనము ఈ బాడీ ఒకటి కాదు. మనం ఎవరు, ఇది నా చెయ్యి, ఇది నా ముక్కు, ఇది నా నోరు, ఇది నా ఒళ్ళు, ఇది నా కళ్ళజోడు, ఈ నా ఎవడు. నువ్వు బాడీ అని ఫీల్ అవుతున్నప్పుడు నా చెయ్యి అని ఎందుకు చెప్తావు? నేను చెయ్యి అని చెప్పాలి. నేను కాలు, నేను చెయ్యి, నేను ముక్కు అని చెప్పాలి. నా కాలు అంటున్నావంటే నా పెన్ను, నా టీవీ, నా కంప్యూటరు, నా సెల్లులాగే నా చెయ్యి, నా కన్ను, నా ముక్కు అంటున్నావంటే నువ్వెవరు, హూ ఆర్ యూ అనేది ప్రతి వాళ్ళు మనం వేసుకోవాల్సిన ఒక పెద్ద క్వశ్చన్. అది వేసుకుంటేనే అసలు నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు, అసలు ఈ బాడీ నువ్వు సపరేటా కాదా అని చాలా అద్భుతమైన విషయాలు ఆధ్యాత్మికంగా సంబంధించిన అన్ని గొప్ప గొప్ప గ్రంథాల్లోనూ రాసున్న పెద్ద పెద్ద మ్యాటర్లన్నీ అర్థమవుతాయి. అసలు మనం ఈ జీవితం ఎందుకు ఎత్తాం, ఇంకొక జన్మ ఉందా లేదా, ఏ కర్మతో మళ్ళీ ఇక్కడికి వచ్చాము, కర్మఫలాల గురించి ఏంటి టాపిక్, ఇవన్నీ తెలుస్తాయి. నేను ఎందుకు చెప్పొచ్చానంటే ఆ టాపిక్లో ఉన్న వాళ్ళకి ఎదుటి వాళ్ళ మీద బ్యాక్ పిచ్చింగ్ చేయడము, లేకపోతే ఎదుటి వాళ్ళ మీద కక్ష పెట్టుకుని వాళ్ళని సాధించడము, వాళ్ళని వచ్చే దొంగముండా, వచ్చే రాక్షసి ముండా అని మీద కలిసేయడం, వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోవడం, ఇలాంటివి ఉండవు. వాళ్ళు చాలా సాత్వికంగా, చక్కగా, కూల్గా ఇది జరగాలని ఉంది, జరుగుతుంది. దీనికి మనం ఎంతవరకు రెస్పాండ్ అవ్వాలో అంతవరకే రెస్పాండ్ అవ్వాలి, ప్రతిదానికి స్పందించకూడదు అని అర్థమవుతుంది అనమాట. వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళే యూనివర్స్ గురించి మాట్లాడాలి, అర్హత అక్కడ ఉంటుంది. ఇలా ఇష్టం వచ్చినట్టు యాసాలు వేస్తూ, ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తూ, దొరికిన వాళ్ళందరూ కొట్టేస్తూ, కరిచేస్తూ, బ్యాక్ బిచ్చింగ్ చేసేస్తూ, వాళ్ళ మీద వాళ్ళు నన్ను టార్గెట్ చేసిన నేను టార్గెట్ చేసేస్తా అని చెప్పి చేసేసి ఇబ్బంది పెట్టేసి ప్రతి చిన్నదానికి గొడవలు పెట్టేసుకునే వాళ్ళు దానికి అర్హత లేనట్టు లెక్క. ఆ మైండ్ కాదు అది. మార్చుకుని మళ్ళీ ఆ రూట్లోకి వస్తే లైఫ్ బాగుంటుంది. ధ్యానం, కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోవడం, ఇవన్నీ ఉండాలి. అవి ఒకటి చేస్తే సరిపోదు, మనం కూడా అలా మారాలి. సరే, ఆ అమ్మాయి గురించి ఎంత చెప్పుకున్నా అద్భుతాలే కాబట్టి పక్కన పెడేస్తే, ఇంకా గౌతమ్ విష్ణుని చేసే ఫోటో తర్వాత వాళ్ళ చెల్లి మాట్లాడింది. చెల్లి కూడా చెప్పింది మారమ్మ తల్లి అని. అబ్బాయి మారే క్వశ్చన్ లేదు, పక్కన పెడదాం. కట్ చేస్తే ఆఖరికి
నాగార్జున గారు అమ్మా హలో వాళ్ళు చెప్పడం వాళ్ళ బాధ్యత చెప్పారు, తీసుకుంటే తీసుకో లేకపోతే లేదు, అంతేగాని నువ్వు అయ్యి అని సోది చెప్పకని చెప్పాడే. అంత విసిగించింది. సరే అయిపోయింది. కట్ చేస్తే నెక్స్ట్ వాళ్ళు ఇప్పుడు టాప్ 5 పెట్టాలి కదా. ఆ టాప్ 5లో ఏమైనా పెట్టారంటే ఫస్ట్ గౌతమ్ని పెట్టారు. ప్రేరణకి సంబంధించిన వచ్చిన వాళ్ళు ఏంటంటే ప్రియా గారు మామూలుగా మాట్లాడిన తర్వాత వాళ్ళ అమ్మగారు ప్రేరణ వాళ్ళ అమ్మగారు టాప్ 5కి సర్దింది ఆవిడే. ఫస్ట్ టాప్ 5లో నిఖిల్ పెట్టారు. నెంబర్ 1లో ప్రేరణ పక్కన తీసి పెట్టాలన్నమాట. నిఖిల్ పెట్టారు. నిఖిల్ తర్వాత నెంబర్ 2లో నబీల్ని పెట్టారు. నబీల్ తర్వాత గౌతమ్ని పెట్టారు. గౌతమ్ తర్వాత యష్మి, తర్వాత రోహిణి. ఇలా ప్రేరణ వాళ్ళ అమ్మగారు ఆర్డర్లో పెట్టారు. వాళ్ళ ఆర్డర్ ఆవిడది. నెక్స్ట్ ఇప్పుడు గౌతమ్ సంబంధించిన వాళ్ళు వచ్చారు కదా, ఈ చెల్లి పావని, తర్వాత రవి వచ్చారు కదా. ఇందులో రవి పెట్టారు. ఫస్ట్ గౌతమ్ని పెట్టారు. ఓకే, నెక్స్ట్ నిఖిల్ని పెట్టారు. నెక్స్ట్ నబీల్ పెట్టారు. ఆ తర్వాత పృథ్వీ, తర్వాత రోహిణి. వీళ్ళ ఆర్డర్ అనమాట. ఓకే, ఈ ఆర్డర్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత అక్కడ ఒక ఇది ఉంటుంది, దాన్ని మీరు లాగండమ్మా, పుష్ చేస్తే గౌతమ్ సేఫా అన్సేఫా తెలుస్తుంది అని అన్నారు. విష్ణుప్రియ సేఫా అన్సేఫా తెలుస్తుంది అని చెప్పారు. కట్ చేస్తే వాళ్ళ సిస్టరు దాన్ని లాగారు, ఆ గేర్ని లాగితే అన్సేఫ్ అని వచ్చింది. ఓకే ఓకే ఎనఫ్, పక్కన పెట్టదు. కట్ చేస్తే నెక్స్ట్ పృథ్వీ రోహిణి ఫోటోని గెస్ట్ చేశాడు. రోహిణి ఎలా ఉందో తెలుసా, ఈ ఎండల్లో బాగా అప్పుడే తిరిగేసి వచ్చి డిప్ప కటింగ్ కొట్టించుకుందంట వింతగా. చిన్నప్పుడు 7th క్లాస్ 8th క్లాస్ 6th క్లాస్ అనుకుంటా ఆ ఫోటోగ్రాఫ్. గుర్తుపట్టచ్చులే, కొంచెం తెలిసిపోతున్నాయి పోలికలు. వెంటనే గుర్తుపట్టేశారు. పృథ్వీ గుర్తుపట్టేశాడు, రోహిణి అని చెప్పేశాడు. కట్ చేస్తే రోహిణి కోసం ఎవరు వచ్చారంటే వాళ్ళ నాన్నగారు శివాజీ గారు వచ్చారు. శివాజీ గారు ఎందుకు వచ్చారంటే మేబీ రోహిణితో ఏదైనా సినిమా ఏమైనా చేశారో, లేకపోతే ఏదైనా వెబ్ సిరీస్ చేశారో ఏమో. నా హీరోయిన్ అని ఆయన అన్నారు, నా హీరోయిన్ ఆవిడ అన్నారు. ఓకే, దట్స్ వై ఆ రిలేషన్తో ఆవిడ కోసం తను వచ్చారు. తర్వాత వాళ్ళ నాన్నగారు, రోహిణి వాళ్ళ నాన్నగారు, మొన్న వాళ్ళ అమ్మగారు వచ్చారు కాబట్టి ఇంట్లోకి, ఇప్పుడు వాళ్ళ నాన్నగారు వచ్చారు. నైస్, చాలా బాగా మాట్లాడారు. వాళ్ళ నాన్నగారి కన్నా ముందు ఎక్కువ శివాజీ గారే మాట్లాడారు. మొత్తం అందరి గురించి ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ వచ్చి కామెడీ చేసుకుంటా. తేజ తర్వాత మన గౌతమ్ వీళ్ళందరూ లాస్ట్ సీజన్ ఈ క్యాండిడేట్లే కదా వీళ్ళంతా. ఆ రిలేషన్తో బాగా మాట్లాడుకున్నారు. గౌతమ్ అన్న మిమ్మల్ని బాగా మిస్ అయ్యాను అన్నట్టు, ఎందుకురా ఇక్కడ ఉంటే ప్రతిరోజు నామినేషన్ చేద్దాం అనుకున్నాం. ఇంకా అది గుర్తుంది ఆయనకి. ప్రతిరోజు ప్రతి వీక్ నామినేట్ చేసేవాడు గౌతమ్ రాజా శివాజీని. అదే అతని మైండ్లో పడిపోయింది. ఎంట్రీ అవ్వడంతోనే ఈయన ఏదో నాటకాలు ఆడుతున్నాడు, ఈయన చాలా జాగ్రత్తగా కూల్గా గేమ్ ఆడుతున్నాడు మాస్క్ వేసుకుని అని అతను ఫీల్ అయ్యాడు గౌతమ్. అంటే ఒక మనిషిని మనం గెస్ట్ చేయడం కూడా మనకు ఒక అవగాహన ఉండాలి. రాంగ్ గెస్ట్ చేసామనుకో ఏమవుద్ది, టిల్ ఎండ్ వరకు మనకు అదే సస్టైన్ అవుద్ది. అయ్యి ఎవరైనా చెప్తున్నా వాళ్ళు మంచోడని నమ్మదు కాదు, ఇంక ఇదే అనుకుని మనం వేసేస్తూనే ఉంటాం. ఆ సీజన్లో గౌతమ్ చేసింది అదే శివాజీ విషయంలో. వేస్తానే ఉన్నాడు టిల్ ఎండ్ వరకు. ఆడు వెళ్ళిపోయే వరకు, మనోడు వెళ్ళిపోయే వరకు వేసాడు. వెళ్ళిపోయాక వాయి చెప్పి వెళ్ళిపోయాడు. ఓకే, అది ఆ ఫీలింగ్ ఆయనకు ఉంది. తర్వాత ఫన్ జనరేట్ చేశారు. రోహిణిని బాగా పొగిడారు. బాగా ఆడుతున్నాం మనం, సూపరు, ఈ మధ్య గ్లామర్ పెరిగింది అంటే ఆవిడ కొంచెం సర్దుకోవడం, కామెడీ, ఫన్. తర్వాత నాగార్జున గారు రోహిణిని, కోవేశ్వరాలు గారు వాయిస్ సూపర్గా చేస్తుంది అమ్మాయి ఇమిటేషన్ అనగానే అసలు నాకైతే మైండ్ బ్లాక్. మొన్న స్కిట్లో చేస్తుంటే ఆ ఫ్లోలో కొట్టుకుపోయింది. కానీ ఇప్పుడు అసలు యాజ్ ఇట్ ఈజ్ కోవేశ్వరాల గారే మాట్లాడుతున్నారా అని అంత బాగా వచ్చింది ఆ వాయిస్ నోట్లోంచి. అది ఉంటుంది కదా ఆవకాయి, దానికి సంబంధించిన సీన్ ఏదో ఉంది కదా, ఆ సీన్ చేసింది. చేయగానే శివాజీ గారు కూడా ఇమిటేట్ చేస్తూ ఆవిడ వాయిస్ కూడా నీలాగే సేమ్ ఉంటుందండి, బాగా కామెడీ చేశారు. దాన్ని అంతా అయిపోయిన తర్వాత తన కోసం ఈ టాప్ 5 పెడతారు కదా, ఈ టాప్ 5లో శివాజీ గారు పెట్టారు. వాళ్ళ ఫాదర్ అక్కడ నుంచి ఉన్నారు. ఇంకంతా యాక్షన్ పార్ట్ అంతా ఈయన తీసుకున్నారు. తీసుకుని ఫస్ట్ పొజిషన్లో విష్ణు పెట్టారు. ఈయనకి నిఖిల్ కనబడలేదు, గౌతమ్ కనబడలేదు, తర్వాత నబీల్ కనబడలేదు, ఈయన విష్ణుప్రియ కనబడింది. ఈయనకి ఫటక్మని తీసుకెళ్ళి విష్ణుప్రియని పెట్టాడు ఈయన హడావిడిలో, సూపరు. తర్వాత నబీల్ని పెట్టాడు. నెక్స్ట్ నిఖిల్ని పెట్టాడు. ఫోర్త్ గౌతమ్ పెట్టాడు. బయట సినారియో తెలుసు కదా, చూస్తున్నాడు కదా, ఆయన కూడా చూసి ఉంటాడు కదా, లేకపోతే కనీసం తెలుసుకుని ఉంటాడు కదా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే. టాప్లో నిఖిల్ను గౌతమ్ ఉన్నారండి అన్న ఫీలింగ్ వస్తుందిగా. ఫీడ్బ్యాక్, మినిమం ఫీడ్బ్యాక్ తీసుకెళ్ళి విష్ణుని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? సరే ఓకే, పక్కన పెడదాం. లాస్ట్లో తేజని పెట్టాడు. ఓకే, తేజ అంటే ఒక రిలేషన్ ఉంది,
కష్టపడ్డాడు, మదర్ కోసం పోరాడాడు, మేనిఫెస్ట్ చేశాడు అతను అని చెప్పారు. ఆయన గురించి కూడా బాగా చెప్పారు, తేజ గురించి. ఎందుకంటే లాస్ట్ సీజన్లో వీళ్ళిద్దరికీ బాగా మంచి రిలేషన్. పెద్ద ఆయనే మనోని పెద్దోడిని చేసింది తేజనే. ఆయన పాపం ఏం అనలేక పిసుక్కుంటా, రే ఎవడరా పెద్దోడు, ఏంద్రా నా కథ, నన్ను ఇలా చేసేసేవట్రా, నువ్వు కూడా నన్ను పెద్దోడు అంటే ఎలా రా అని చెప్పి ఆయన అప్పట్లో బాగా ఫన్ ఎంజాయ్ చేశారు. కట్ చేస్తే తేజని టాప్ 5లో పెట్టాడు ఆయన. వెరీ గుడ్, నైస్ అనిపించింది. కట్ చేస్తే నెక్స్ట్ అవినాష్ పృథ్వీ ఫోటోని గెస్ట్ చేశాడండి. చాలా బాగా గెస్ట్ చేశాడు, అర్థమైపోతుందిలే. మరీ చిన్నప్పుడు ఫోటో అది, వీళ్ళందరిది కనీసం 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ అలా ఉంది. కానీ పృథ్వీ ఫోటో మరీ బేబీ ఫోటో అది. 1 year అప్పుడు 6 months అప్పుడు కింద నేల మీద పాకుతున్న స్టేజ్ అనుకుంటుంది ఆ ఫోటో. ఇక నేను అవినాష్ సార్ కొంచెం పెద్ద ఫోటో కొంచెం వేస్తారా సార్ ప్లీజ్ అంటే, ఓ ఒక నిమిషం అని చెప్పి బిగ్ బాస్ టీము ఆ ఫోటోనే కొంచెం జూమ్ చేసి పెద్ద చేయండి అంటే, సార్ పెద్దదంటే ఈ ఫోటోని చేయడం కాదు సార్, ఆయన కొంచెం ఎదిగిన తర్వాత ఉన్న ఫోటో పెట్టండి సార్, ఎవరిదో ఏంటో అంటాడు. అబ్బా అలా ఎలా పెడతాం, పెట్టంగా ఆలోచించు అనగానే మొత్తానికి గెస్ చేసి పృథ్వీ సార్ అని చెప్పేశాడు అవినాష్. వెంటనే అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ పృథ్వీ కోసం ఎవరు వచ్చారంటే బ్రదరు, తర్వాత నాగపంచమి తనతో పాటు యాక్ట్ చేసిన హీరోయిన్ ఉన్నాయి అమ్మాయి వచ్చారు, ఇద్దరు వచ్చారు. పృథ్వీ బ్రదరు మాట్లాడుతుంటే మనం కళ్ళు మూసుకుంటే పృథ్వీ మాట్లాడుతున్నట్టు ఉంది, యాజ్ ఇట్ ఈజ్ అనమాట. ఫిక్స్ వాయిస్లు రెండు అలా ఒకే ఇదిలో ఉన్నాయి, ఫ్రీక్వెన్సీ, వాయిస్ డెప్త్, వాళ్ళ మాడ్యులేషను యాజ్ ఇట్ ఈజ్ అనమాట. భలే ఉంది అసలు. పోలికలు కొంచెం అమ్మ నాన్న పోలికలు సపరేట్ వస్తే అలా వచ్చినాయి, కానీ వాయిస్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఫిక్స్, సూపర్ వాయిస్ ఇద్దరికిద్దరే. కట్ చేస్తే నాగపంచమి హీరోయిన్ అమ్మాయి తెలుసు కదా మనకి, మా టీవీలో మనం నాగపంచమి ఇద్దరు పేరుగా చేశారు. ఆ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి చాలా కాన్ఫిడెంట్గా ఉంది. వెళ్ళేటప్పుడు నేను చెప్పాను కదా నువ్వు చాలా జెన్యూన్ పర్సన్, జెన్యూన్గా ఉంటావని, అందుకే ఆడియన్స్ కూడా నేను ఇక్కడ దాకా ఉంచారు జెన్యూన్గా అంటే. తను కూడా హ్యాపీ ఫీల్ అవుతూ నవ్వుతూ యా థ్యాంక్ యూ అని చెప్పాడు. తర్వాత నాగార్జున గారు సరదాగా పృథ్వీ వాళ్ళ బ్రదర్ని, ఏంటి మీ అమ్మగారు బెంగళూరులో మనోడికి సంబంధాలు చూస్తున్నారని తెలిసింది, ఏం నిజమేనా అని కామెడీగా ఫన్ చేశారు. చేస్తే లేదు సార్ నో అన్నాడు. మరి ఈ పక్కన ఈ అమ్మాయి కొంచెం ఆయనకి ఎంతమంది ఎన్ని చూసినా ఫైనల్గా ఆయన నిర్ణయమే ఫిక్స్ అందంటే మరి సంథింగ్ ఏదో సినిమా ఉందనిపించింది. లేకపోతే అందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏదో మనకు పేరుగా చేసిన అమ్మాయిలో వస్తే ఆ విషయంలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. అయ్యి అంత ఇదిగా ఆ డైలాగ్ చెప్పిందంటే సంథింగ్ ఇస్ దేర్. ఓకే మనకెందుకు, ఓకే డన్. మనోడు అసలు బయటపడ్డగా చాలా అమ్మాయితో థ్యాంక్ యూ అండి అన్నట్టున్నాడు. సరే ఓకే. కట్ చేస్తే ఆ అమ్మాయి చాలా బాగా ఆడుతున్నావు, పులిలో ఆడుతున్నావు, సార్ చెప్పినట్టే అలాగే ఆడు, ఆ కోపం అనేది కొంచెం తగ్గించుకో, బెటర్గానే ఉంటుంది, పర్లేదు తగ్గించుకో అని చెప్పింది. ఇన్పుట్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. మనం వాళ్ళ అమ్మగారు కూడా అప్పుడు ఇచ్చారుగా మొన్న. ఇంకా తర్వాత ఏం జరగలేదనుకో, అగ్రెషన్తో ఊగిపోయేంత సినిమా జరగలేదు. జరగాల్సిన నష్టాలన్నీ జరిగిపోయాయి. 10 వారాలంటే సినిమా అయిపోయినట్టు లెక్క. ఇది క్లైమాక్స్ ఆటోమేటిక్గా మనం ఊహించేస్తాం కాబట్టి పెద్ద ఎక్సైట్మెంట్ ఏమి ఉండదు దీంట్లో. ఇప్పుడు మార్చుకోవడానికి కూడా ఏమి ఉండవు, అందుకనే బిగ్ బాస్ టీం కూడా వదిలేస్తారు. అక్కడ నేను చెప్తే కూడా చెప్పాను, ఇన్పుట్స్ ఇచ్చుకొని అని వదిలేశారు. తర్వాత ఇప్పుడు వీళ్ళు టాప్ 5 పెట్టాలి కదా. ఈ టాప్ 5లో పెట్టినప్పుడు నెంబర్ 1లో నిఖిల్ని పెట్టారు. ఇప్పటికీ నెంబర్ 1లో నిఖిల్ని ముగ్గురు పెట్టారా అంతే. అదే డిసైడర్ ఫ్యాక్టర్, ఇంకేముంటుంది. నిఖిల్ నెంబర్ 1 పెట్టారు, నబీల్ని నెంబర్ 2 పెట్టారు, యష్మిని నెంబర్ 3 పెట్టారు, తర్వాత ప్రేరణని నెంబర్ 4 పెట్టారు, విష్ణుప్రియని నెంబర్ 5 పెట్టారు. ఇది జరిగింది ఇక్కడ. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ తేజ లేచాడు, ఒక ఫోటో చూపించారు. ఎవడో గెస్ అయ్యి అన్నారు, గౌతమ్ ఫోటో అనమాట. గౌతమ్ అప్పుడు నాకు తెలిసి 7th క్లాస్ 6th క్లాస్ అనుకుంటా, మంచిగా ఏదో నేతాజీ లాంటి ఒక గెటప్ వేసుకుని ఫ్లవర్ పట్టుకుని ఉన్నాడు. నెహ్రూ అనుకుంటా, బాలల దినోత్సవం అప్పుడు దిగిన ఫోటో అది. బబ్లీగా ఇంత లావుగా ఫేస్ వేసుకుని ఉన్నాడు, కానీ ఫేస్ చూడగానే గౌతమ్ అని తెలిసిపోయేలాగా ఉంది. మనోడు తేజ మన అశ్వత్థామ సార్ అన్నాడు. అనగానే అందరు నవ్వారు. కట్ చేస్తే గౌతమ్ కోసం వాళ్ళ అమ్మగారు సోహెల్ వచ్చారు. గౌతమ్ కోసం అంతకుముందు సీజన్లో వాళ్ళ అమ్మగారు లోపలికి వచ్చారు కదా, హౌస్లోకి వచ్చారు. ఇప్పుడు స్టేజ్ పైకి వచ్చారు. సోహెల్ వచ్చాడు. సోహెల్కి తనకి బయట రిలేషన్ బాగానే ఉన్నట్టుంది, అందుకని తను వచ్చాడు. బాగా మాట్లాడాడు సోహెల్ అందరితో. అమ్మకున్న ఇంపార్టెన్స్ గురించి, వాళ్ళ మదరు రీసెంట్గా కాలం చేశారని చెప్పాడు, అది సారీ అనిపించింది. అలాగే నాగార్జున కూడా సారీ అమ్మ అని చెప్పారు. అయిన తర్వాత అమ్మకున్న ఇంపార్టెన్స్, అమ్మని జాగ్రత్తగా చూసుకోండి,
ఉన్నన్నాళ్ళు వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత మనం కోల్పోయిన తర్వాత బాధపడాల్సి వస్తుంది. వాళ్ళతో గడపండి వాళ్ళని, అలా అమ్మ గురించి బాగా చెప్పుకుంటూ వచ్చాడు. నాకు అమ్మ లేకపోయినా ఇలాంటి అమ్మలు ఎంతోమంది ఉన్నారని చెప్పి గౌతమ్ వాళ్ళ మదర్ని హెల్ప్ చేసుకోవడం అంతా బాగా అనిపించింది. గౌతమ్ వాళ్ళ మదర్ కూడా చాలా, ఆవిడ కొంచెం బయట సినారియో తెలుసు కాబట్టి ఆవిడ కొంచెం కళలో మెరుపులు ఉన్నాయి. నా బిడ్డ ఈసారి ఎలాగైనా కొట్టేస్తాడు, నెగ్గుతాడు అనే ఆలోచనతో ఆవిడ చాలా ధైర్యంగానే, నువ్వు తీసుకొస్తావు నాన్న కప్పు, జాగ్రత్తగా ఆడమ్మా, కంగారు పడకు, ధైర్యంగా ఉండు, కూల్గా ప్రశాంతంగా ఉండి మంచిగా ఆడమ్మా అని చెప్పి ఆవిడ మంచిగా మనోడికి ఒక మంచి బూస్ట్ ఇచ్చారు. ఓకే అమ్మ, నువ్వు హ్యాపీగా ఉండండి, నేనేం కంగారు పడకండి, నేను జాగ్రత్తగా ఆడతాను అని చెప్పి మనోడు కూడా అమ్మకి ధైర్యం చెప్పడం అంత బాగా అనిపించింది. తర్వాత వీళ్ళు టాప్ 5 ఎవరిని పెట్టారంటే ఫస్ట్ నబీల్ని పెట్టారు. నెంబర్ 1 పొజిషన్లో నబీల్ని పెట్టారు. నెంబర్ 2 అఖిల్ని పెట్టారు. అఖిల్ చూసారా, 1 or 2 or 3 ఈ 3 ప్లేసెస్లో అఖిల్ అనేవాడు కంటిన్యూస్గా మనోడు కనపడతానే ఉన్నాడంటే అదే డిసైడెడ్ ఫ్యాక్టర్, ఇంక వేరే ఉండదు. తర్వాత ప్రేరణ, 3rd ప్రేరణ పెట్టారు. 4th తేజని పెట్టారు. 5th అవినాష్ని పెట్టారు. అబ్బా, ఇక్కడ టాప్ 5లో మాత్రం తేజ అవినాష్ ఇద్దరు వచ్చారండి. ఓకే, డన్. ఇదోటి బాగా జరిగింది. తర్వాత ఈ సేఫ్, ఇది ఈ చిన్న గేమ్ ఉంటుంది, సేవ్ అయ్యాడా లేదా అని తెలుసుకునే కార్యక్రమం పెట్టారు. దాంట్లో మనోడు సేవ్ అయ్యాడు, గౌతమ్ సేవ్ అయ్యాడు, హ్యాపీ. తర్వాత దాంట్లో పృథ్వీ కూడా సేవ్ అయ్యాడు. ఓకే, పృథ్వీ సేవ్ అయ్యాడు, గౌతమ్ కూడా సేవ్ అయ్యాడు, ఒక విష్ణు మాత్రమే అన్సేఫ్ అని చెప్పారు. కట్ చేస్తే ఇప్పుడు విష్ణు నబీల్ పిక్ని గెస్ట్ చేసింది. విష్ణు లేపారు, నబీల్ పిక్ చూపించారు చిన్నప్పటిది. చూపించి ఎవరో గెస్ట్ చేయగానే మనోడు నబీల్ అని చెప్పేసింది. ఈ అమ్మాయికి అసలు ఈజీగా చెప్పేస్తుంది. ఈ అమ్మాయి ఇందాక పృథ్వీ ఫోటో, చిన్నప్పుడు ఫోటో అవినాష్ గెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే ఇప్పుడే చెప్పేసింది. ఎలా కనిపెట్టామంటే, కళ్ళు సార్, యాజ్ ఇట్ ఈస్ కళ్ళు సార్ అంట. అంటే కాన్సన్ట్రేట్ చేస్తే మనిషిని అంత కీన్గా మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. వెరీ గుడ్, బాగుందమ్మా. తర్వాత ఇంకోటి ఏంటంటే, పృథ్వీకి సంబంధించిన అమ్మాయి వచ్చింది కదా, ఎవరు పృథ్వీ కోసం ఆ నాగపంచమి అమ్మాయి వచ్చినప్పుడు కూడా నాగార్జున గారు కావాలని అడుగుతున్నారు, కెలికి మరి అడిగారు, అమ్మ నువ్వు విష్ణుప్రియ గురించి ఏం మాట్లాడు అన్నారు. ఏం మాట్లాడతాను సార్, అతన్ని అంత బాగా కేర్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అని చెప్పింది. నాకేదో డౌట్ కొట్టింది. థ్యాంక్ యూ, అంత ఇదిగా తనని కేర్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అంటే విష్ణు షాకు. అంటే నా గురించి ఏమి లేదా అంటే, ఏముంది నీ గురించి చెప్పడానికి, బాగా చేస్తున్నాం, అన్ని బాగా చేస్తున్నాం అన్నారు. ఈలోపు ఆ అబ్బాయి మాత్రం, పృథ్వీ వాళ్ళ బ్రదర్ మాత్రం చాలా హ్యుమానిటీ ఉన్న అమ్మాయి అండి అన్నాడు. ఆ అమ్మాయి చాలా ఓ అని హ్యాపీ ఫీల్ అయింది. అలా అది గడిచిపోయింది. కట్ చేస్తే విష్ణు నబీల్ పిక్ని గెస్ట్ చేసింది. నబీల్ కోసం బ్రదరు బోలే వచ్చారు, బోల్ రాజు గారు వచ్చారు. మన పాటబిడ్డ వచ్చాడు. ఇంకా ఆయన డ్రెస్ స్టైలు, ఆయన పెట్టుకున్న గాగుల్స్, అదొక డిఫరెంట్ లవ్ సింబల్స్ వేసుకుని వచ్చాడు. నబీల్ నా దిల్ అని మొదలెట్టాడు. ఆయన మొదలెట్టి, నా కళ్ళల్లో ఉన్న ప్రేమ నా కంటి ముందు కనబడాలి, నీకు నా మనసులో ఉన్న ప్రేమ నా కళ్ళతో కనబడాలని కళ్ళజోడు నీకు లవ్ సింబల్ వేసుకొచ్చాను అన్నాడు. అదొక అద్భుతమైన కంపారిజను, బాగా అనిపించింది. నవ్వేసాం మేము ఇంట్లో, బాగా నవ్వాం. తర్వాత ఆయన పాటలు, బిగ్ బాస్ హై బిగ్ బాస్ అని బిగ్ బాస్ కోసం ఒక పాట, ఆయన కోసం ఒక పాట, ఈయన కోసం ఒక పాట, యుద్ధం కోసం ఒక పాటలో ఒక 4-5 పాటలు పాడాడు ఆయన. కట్ చేస్తే నబీల్ వాళ్ళ బ్రదర్ కూడా కొంచెం ఎక్సైట్మెంట్తో ఉన్నాడు, ఏం మాట్లాడారు అర్థం కాకుండా, హడాగా టెన్షన్గా. పాపం ఫస్ట్ టైం రావడం కదా, వాళ్ళకి కొంచెం ఇది ఉంటుంది, ఫియర్ ఉంటుంది. రే బాబు తీసుకురావాలి, నువ్వు కప్పు తీసుకురావాలి, మన వాళ్ళు వరంగల్ వెయిట్ చేస్తుంది నీ కోసం అన్నట్టుగా చాలా ఇదిగా చెప్పారు. వెరీ నైస్ అనిపించింది. టాప్ 5 పెట్టాలి కదా. టాప్ 5లో వీళ్ళు ఎవరిని పెట్టారంటే, ఇది మన నబీల్ వాళ్ళ బ్రదరే పెట్టాడు టాప్ 5. అందులో ఫస్ట్ నిఖిల్ పెట్టాడు. మ్యాక్సిమం మెజారిటీ పెట్టేశారు నిఖిల్ని, అర్థమైపోయిందిగా మ్యాటర్. నెంబర్ 2nd ప్లేస్లో గౌతమ్ని పెట్టారు. 3rd ప్లేస్లో అవినాష్ని పెట్టారు, గ్రేట్. తర్వాత తేజ 4th ప్లేస్లో తేజని పెట్టారు, గ్రేట్. 5th ప్లేస్లో విష్ణుప్రియని పెట్టారు, గ్రేట్. ఇలా ఈరోజు ఈ ఆరుగురికి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ ఇచ్చారు. ఇంకా మిగిలిన 4 సంబంధించిన మ్యాటరు రేపు ఇంకా మీకు ఇష్టమైన, మనల్ని బాగా ఎంటర్టైన్ చేసిన చాలామంది సన్నీ ఇలా చాలామంది రాబోతున్నారు. రేపు సండే ఎపిసోడు ఇంకా దీనికన్నా ఎగ్జైట్మెంట్తో, సరదాతో, ఫన్తో ఉండబోతుందని నేను ఫీల్ అవుతున్నాను. మీరందరూ రేపు ఎపిసోడ్ కూడా చక్కగా చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే సిచ్యువేషన్ ఇలా ఉంది.
నేను ఫీల్ అయింది ఇది, మీరేం ఫీల్ అవుతున్నారో మెసేజ్ ఏమైనా చేయాలనిపిస్తే చేయండి, ఏం తప్పలేదు. కట్ చేస్తే రేపటి ఎపిసోడ్ చూసిన తర్వాత దాని గురించి సరదాగా మాట్లాడుకుందాం. ఇంకా రేపు ఎపిసోడ్ ఏంటంటే ఎల్లుండి నుంచి మళ్ళీ రవస స్టార్ట్ అవుద్ది. ఇప్పటి వరకు వీళ్ళ ఆట ఒక ఎత్తు అయితే రేపు మండే నుంచి నామినేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, అక్కడ నామినేషన్ అయిన తర్వాత నుంచి వీళ్ళు ఆడే గేమ్ వేరే లెవెల్లో ఉంటుంది. మన వాళ్ళు ఇందాక ఏదో లీక్ చేశారు, ఆల్రెడీ ఓల్డ్ కంటెస్టెంట్స్, వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ వాళ్ళందరూ వస్తారు, వచ్చి వాళ్ళు నామినేట్ చేస్తున్నారు వీళ్ళందరినీ అని చెప్పారు. మరి అది ఎంతవరకు నిజం తర్వాత చూద్దాం. తర్వాత ఈ లీకులు సగం ఇంట్రెస్ట్ నాకు ఈ ఎపిసోడ్ మీద చూడాలన్న ఫీలింగ్ సగం చచ్చిపోవడానికి కారణం అప్డేట్లు లీకులు. మరి రివ్యూ అనేది ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత దాని గురించి అనాలిసిస్ చేసుకుంటూ ఈయన ఇలా చెప్పాడు ఇది కరెక్టా కాదా, ఈవిడ ఇలా మాట్లాడింది కరెక్టా కాదా, టాప్ 5 ఈవెంట్ పెట్టారంటే ఇది రివ్యూ. అందరికన్నా ముందు నేను ఏదైనా అప్డేట్స్ కానీ ఎవరికి తెలియని కొత్త విషయాలు చెప్పానంటే నన్ను ఎక్కువ మంది ఫాలో అవుతారు. ఏదో ఒకటి చేసి హైప్ తెచ్చుకోవాలనే ఆలోచనే ఉంటుంది కాబట్టి ఇంకా తప్పదు. మనం వాళ్ళని కావాలని వాళ్ళ భక్తిని పాడు చేయడానికి మీరు లీక్లు ఇవ్వకండి, అప్డేట్లు ఇవ్వకండి అని మనం గట్టిగా అడగలేము. అయితే అలా జరుగుతున్న దానికి మనం అసహనాన్ని తెలియజేయాలిగా కనీసం. ఆపని మనం ఏం గట్టిగా అనలేము, మనం ఎవడో అనడానికి. అతని ఛానల్, అతని రివ్యూ, ఆయన ఇష్టం, ఏదైనా చెప్పుకుంటాడు, అది ఇష్టం. మనం కాదనే సినిమా లేదు మనకి అసలు. కాకపోతే అసహనం అనేది చెప్పడం మన వంతు కాబట్టి చెప్పాలి, ఫీల్ అవ్వాలిగా మనం. ఎందుకంటే బిగ్ బాస్ ప్రియులం, రేపు జరగబోయే ఏంటో ఎగ్జైట్గా చూడమని కూర్చుంటాం. ఈలోపే సినిమా అయిపోతుంది, మైండ్లోకి వచ్చేస్తుంది, దాని మీద ఫీలింగ్ ఉండదు. కొంతమంది చూసేవాళ్ళు చూస్తారు, కొంతమంది బయటికి పోయేవాళ్ళు ఉన్నారు. ఏదైనా పార్టీలు గిట్లు ఉంటే సర్లే ఇది ఎలాగో మనకు విషయం తెలిసిపోయింది, ఇంతకు మించి ఏముందిలే ఎపిసోడ్ అని వాళ్ళు మిస్ చేసేస్తారు. లేకపోతే హాట్స్టార్లో ఉంటుంది, తర్వాత చూసుకోవచ్చులే అనుకుంటారు. ఈ లీక్లు అప్డేట్స్ వల్ల ఊహించి చెప్పచ్చు, మేబీ ఇలా రావచ్చేమో, వీళ్ళ కోసం ఇది జరగచ్చేమో మనం కూడా ఊహిస్తాం కదా. రేపు వీడు పోతాడు అనుకుంటాం, లీస్ట్లో ఎవరన్నా చెప్తే. ఇంకోటి వీళ్ళు ఈ పోల్లు పెట్టి వీళ్ళు లీస్ట్లు అడుగుతారు చూడు, అది కూడా పరమ బూతు. ఎంత వర్స్ట్ అంటే ఇప్పుడు ఒక కంటెస్టెంట్ని పొగుడుకుంటూ తన మీద మనకు అభిప్రాయం ఉంటుంది. ఆ అభిప్రాయం ఉండి మనం ఆ కంటెస్టెంట్ని పొగుడుతూ రివ్యూలు ఇచ్చుకుంటూ ఉంటాం. పక్కనే ఉన్న మనకి నచ్చని వాళ్ళని జెన్యూన్గా ఇచ్చిన వాళ్ళు జెన్యూన్గా ఇస్తారు, జెన్యూన్గా ఇవ్వనోడు ఏం చేస్తారంటే కావాలని మనకిష్టమైన వాళ్ళని అది టార్గెట్ చేసింది, వాడు టార్గెట్ చేసినట్టు వాళ్ళని ఏం తప్పున్నా లేకపోయినా టార్గెట్ చేస్తుంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు పోల్ పెట్టారనుకో, వాళ్ళని ఎవరు ఫాలో చేస్తారు? సబ్స్క్రైబ్ చేసుకుని అతను ఫాలో చేసేది ఎవరు? ఇప్పుడు అతను ఏ కంటెస్టెంట్ గొప్పోడు అని చెప్తున్నాడో వాళ్ళు ఇష్టమైన వాళ్ళు మాత్రమే అతను ఫాలో చేస్తారు. అతను పోల్ పెడితే వాళ్ళు మాత్రమే వేస్తారు, వేస్తే ఆ మనిషికి మాత్రమే వేస్తారు హైలైట్గా. ఇప్పుడు దీన్ని మనం లెక్కల్లో తీసుకుంటే ఎలా కుదురుద్ది? అందుకనే రివ్యూవర్స్ పర్సనల్ పోల్స్ని పక్కన పెడితే అసలు జెన్యున్గా బయట ఏం జరుగుతుంది, అసలు చూసినప్పుడు ఈ మనిషి మంచా చెడా, వీళ్ళు ఎలా ఉన్నారని మనకు ఒక అవగాహన ఉంటుంది కదా. వీళ్ళు పోతారు, వీళ్ళు ఉంటారు, దీన్ని బట్టి మనం గెస్ చేసుకుని మనం ఒకటి అనుకుంటే బెస్ట్. కానీ వీళ్ళు ఓటింగ్ అనాలిసిస్లు తెల్లవారుజామున 6ంటికి 3ంటికి అయ్యి బాబు వీడు రెచ్చిపోతున్నాడు, వీడు పుచ్చిపోతున్నాడు, వీడు కింద అడిపోయాడు, వీడు లేచిపోయాడు ఇలా చెప్పి మళ్ళీ లాస్ట్ మినిట్లో ఇగో వీళ్ళు పోయారు. అసలు ఎంతమంది విష్ణుప్రియ ఎగిరిపోయింది అంతే. ఇప్పుడు విష్ణుప్రియని పృథ్వీని బట్టి ఇద్దరిని లేపేశారు అంతే. ఎవరు ఉండరు, చాలు ఇంకా అసలు ఉండరు ఈ వారం అన్నట్టుగా మాట్లాడేశారు. కట్ చేస్తే అవినాష్ని ఇంకెవరో పెట్టారని చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు అవినాష్కి ఎవరో మళ్ళీ ఆయన నబీల్ ఏదో వాడాడు, అందువల్ల నో ఎలిమినేషను. మరి నిన్నటిదాకా వీళ్ళిద్దరూ పోతారని మా మైండ్లోకి ఎక్కిచ్చారు కదా, అదంతా ఎలా పోద్ది మా మైండ్లోంచి? అది ఎందుకు ఆ టార్చరు, ఆ ఊహాగానాలు ఎందుకు? అయిన తర్వాత ఎందుకు అయ్యింది, ఇది ఇలా అవ్వచ్చా, కరెక్టా కాదా, అది చెప్తే బాగుంటుంది. అవ్వకముందే ఏదో కొత్త విషయం ఏదో కనిపెట్టేసినట్టు సైంటిస్ట్ లాగా ఏదో చెప్పాలని ఆశతో ఏదేదో చెప్పాడు. వాళ్ళేమో అక్కడ అప్సెట్ చేస్తారు వీళ్ళని, మళ్ళీ మనల్ని వీళ్ళు అప్సెట్ చేస్తారు. సారీ రాంగ్ వచ్చింది. సరే, ఒకటి హ్యాపీగా మీ రివ్యూలు మీరు చెప్పండి, ఎదగండి, అంతా బాగుంది. కానీ ఆ లీకులు తగ్గించండి బ్రదర్, కొంచెం కనీసం కొన్నైనా తగ్గించండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నేను రెగ్యులర్ రివ్యూవర్ని కాదు, ప్లీజ్, నేను యాక్టర్ని, అలాగే డైరెక్టర్ని. సీజన్ 9కి వెళ్ళడానికి నా ప్రయత్నాల్లో నేను ఉన్నాను. ఇక నుంచి ఇది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళడానికి నా ఫిట్నెస్ ఏంటి, నేను ఎలా రెడీ ఉంటే, ఇప్పుడు నా ఏజ్ ఫ్యాక్టర్ని మైండ్లో పెట్టుకుని లాస్ట్ టైం నేను ప్రయత్నం చేసినప్పుడు కూడా నా ఏజ్ ఫ్యాక్టర్ నాకు అడ్డొచ్చింది.
ఈ ఏజ్లో మీరు కష్టం లేండి తీసుకోవడానికి కొంచెం కష్టం అవుద్ది. తర్వాత సోషల్ మీడియాలో కూడా అంత పాపులర్గా లేరు కాబట్టి కష్టం వద్దని నన్ను రిజెక్ట్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. నేనేం ఆలోచించానంటే ఒకటి మైండ్లో పెట్టుకుని వెళ్ళాలి మనం, అదొక కళ లాంటిది జీవితంలో. ప్రతి వాళ్ళకి ఎంతోమంది ఆయన సోషల్ మీడియాలో హైలైట్ అయ్యి బతిమలాడుకుని ఇంటి కూడా జనం అంతా యాక్సెప్ట్ చేసి వాళ్ళని సపోర్ట్ చేసి పంపించిన సిచ్యువేషన్స్ లాస్ట్ సీజన్లో కూడా చూసాం కదా. ఈ రైతు బిడ్డ కావచ్చు, ఇంకో వచ్చి అందరూ వెళ్తున్నారు. మనం ఇన్నాళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి మనం ఇండస్ట్రీలో ఉండి టీవీలో ఉండి ఇప్పుడు మీకు నేను తెలియపోయినా మీ మదర్ వాళ్ళని అడిగితే వాళ్ళందరినీ నేను ఎంటర్టైన్ చేసిన సీరియల్స్ ఎన్నో ఉన్నాయి. నాకంటూ ఒక పేరు ప్రతిష్ట ఉన్నాయి. బట్ ఏంటంటే సోషల్ మీడియాలో నేను యాక్టివ్గా లేకపోవడం నా గురించి పెద్దగా. ఇప్పుడు వాళ్ళు నన్ను తీసుకోవాలంటే నా గురించి 100 మంది 1,00,000 మంది ఈ సీజన్ చూస్తారు అనేది వాళ్ళకి ఒక ఇది ఉండాలిగా. ఊరినే ఏమనబడితే దాన్ని తెచ్చేయడం అవ్వదు. బట్ అది ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. యంగ్స్టర్గా ఒక 20-25 ఏళ్లలో ఉన్న కుర్రోళ్ళు అంటే అక్కడ వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, లవ్ స్టోరీలు నడిపిస్తారు, ఫైట్లు గీట్లు ఆ వ్యవహారాలు అన్నీ ఉంటాయి కాబట్టి, బాడీ బిల్డింగ్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకి కూడా చూడడానికి సీజన్ బాగుంటుంది, లుక్ బాగుంటుంది. అలాగే వాళ్ళు ఉండాలి, అట్ ద సేమ్ టైం కొంచెం మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు కూడా ఉండాలి. కాబట్టి ఆ కేటగిరీలో మనకు అవకాశం వస్తుందేమో నేను లాస్ట్ 3 years ట్రై చేస్తున్నాను. ఈసారి నా ట్రై ఎలా ఉందంటే వేరే లెవెల్లో ట్రై చేస్తాను. అవుతుందా లేదా ఫలితం అనేది ఇంకా మనం ఆశించొద్దు. ఒక గోల్ పెట్టుకుని నా ప్రయత్నం ఈ 300 days నేను ఒక ఛాలెంజ్లా తీసుకుని ఈ 300 days నా ఫిట్నెస్ తర్వాత నా బాడీని ఎలా ఏమంటారు దాన్ని రెడీ చేసుకోవాలి అంటే ఫామ్ చేసుకోవాలి. నన్ను చూడగానే ఓకే ఈయన ఇంత కష్టపడి దీనికోసం ఒళ్ళు హోనం చేసుకుని ఇలా రెడీ అయ్యాడు కాబట్టి తీసుకుంటే బెటర్లే బాగానే ఉంటుంది అనే ఫీలింగ్లో ఉన్న వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది నా ఆలోచన. టోటల్గా 300 days ఛాలెంజ్ కింద నా బాడీని నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాను. అలాగే మీ అందరి సపోర్ట్ కూడా ఉంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మీ చేతిలో పని సబ్స్క్రైబ్ చేయండి చాలు, ఇంకేమొద్దు. నాకు ఫాలోవర్స్ ఇంతమంది ఉన్నారంటే కనుక డెఫినెట్గా నాకు అది ఒక అడిషనల్గా నాకు ఇంకొక అడ్వాంటేజ్ అవుతుంది. దయచేసి ఇప్పటివరకు నేను కూల్గా కూర్చుని కబుర్లు చెప్తూ మీతో ఇది మీకు పెద్ద ఎంటర్టైన్మెంట్ అనిపించదు. కానీ నేను దానికోసం పడుతున్న పోరాటం ఏంటనేది రేపు నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు 85 kilos ఉన్నాను. ఎగ్జాక్ట్గా నేను 65కి నేను రావడానికి ప్రయత్నం చేస్తాను. నా బాడీని నేను ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఎలా ఉన్నారో ఆ స్టేజ్కి నా బాడీని బిల్డ్ చేసుకోవడానికి రెడీ అవ్వబోతున్నాను. ఈ 300 days ఛాలెంజ్లో నేను విన్ అయ్యి నేను నా బాడీని ఫుల్ ఫామ్ చేసుకుని నేను ముందుకు వెళ్ళడానికి ఆ సీజన్లో అవకాశాన్ని సంపాదించుకోవడానికి నా కృషి నేను చేస్తాను. అలాగే మీ విషెస్ కూడా నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ మీకు ఎవరికి నా మీద ప్రేమ అభిమానంతో నేను వెళ్ళాలని మీరు ఎవరైనా కోరుకుంటున్నట్టయితే ప్లీజ్ మీ సపోర్ట్ డెఫినెట్గా చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నేను యాక్టివ్గా లేను, ఇక నుంచి నేను యాక్టివ్గా ఉంటాను. ఓకే, డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేస్తే అందరికీ రీచ్ అవుతుంది. నా మాటల్లో ఏమైనా నిజమే అనిపించే ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకేనా? ఇంకా ఇన్ ఫ్యూచరు ఈ 300 daysలో నా బాడీని బిల్డ్ చేసుకోవడం కాకుండా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే ఏమేమి ప్రోగ్రామ్స్ చేయొచ్చో అవన్నీ నేను ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాను. షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి, తర్వాత ఇంకా ఈ సాంగ్స్ దగ్గర నుంచి, తర్వాత డాన్స్ దగ్గర నుంచి. నా డాన్స్ గురించి మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఏజ్ కొంచెం పెరిగింది కాబట్టి ఇప్పుడు అందులో లేను. ఎన్నో డ్యాన్స్ షోస్ చేశాను. నర్తనశాలలో నేను టైటిల్ విన్ అయ్యాను. స్టార్ వార్లో ఫస్ట్ టైం ఆర్టిస్టులతో చేసిన స్టార్ వార్ ఈటీవీలో నేనే టైటిల్ విన్ అయ్యాను. జల్సా అని జెమినీలో చేసినప్పుడు నేను టైటిల్ విన్ అయ్యాను. బట్ ఏంటంటే ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ వచ్చింది కాబట్టి మేము అంత జోష్లు చేయలేకపోయినా కనీసం అక్కడికి వెళ్తే కొంచెం ఎంటర్టైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. మళ్ళీ డ్యాన్స్ నేను స్టార్ట్ చేస్తున్నాను. అలాగే నేను ఫోక్ ఆల్బమ్స్ రెడీ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఈ 300 days ఫుల్ ప్యాక్డ్గా వర్కౌట్ చేసి నేను సీజన్ 9కి వెళ్ళడానికి ఈ అర్హతలు నాకు ఉన్నాయని చెప్పుకోవడానికి నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తాను. దయచేసి మీ అందరూ సపోర్ట్ చేస్తారని, నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నా. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మాత్రమే. ప్లీజ్ దీనివల్ల మీకు జరిగే నష్టం లేదు. కానీ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చాలా ఉపయోగం ఉంది. నేను ఆర్టిస్ట్గా 10 సంవత్సరాల పాటు దర్శకత్వం చేయడం కోసం బయటకు వచ్చి సినిమాలు డైరెక్ట్ చేసి నేనే ప్రొడ్యూస్ చేసుకుని కాస్త నష్టపోయి ఎన్నో టెన్షన్స్లో ఉన్న నాకు మళ్ళీ నేను రీఫామ్ చేసుకున్న మళ్ళీ నా ఫామ్ నేను బ్యాక్కి తెచ్చుకోవాలంటే నాకున్న ఒకే ఒక్క అవకాశం బిగ్ బాస్. దయచేసి మీ అందరూ నాకు కోఆపరేట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, డన్.
థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీగా రిలాక్స్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, కూల్గా ఉండండి, ఎనర్జెటిక్గా ఉండండి. ప్రతిరోజు కొత్త డే అన్నట్టుగా స్టార్ట్ చేయండి లైఫ్ని. ఓకేనా? ఫ్యూచర్ గురించి ఆలోచించొద్దు, పాస్ట్ గురించి ఆలోచించద్దు. ప్రజెంట్లో మీరు చేయాల్సింది కరెక్ట్గా చేయండి. ఫ్యూచర్ ఆటోమేటిక్గా అది బిల్డ్ అయిపోద్ది. ఒక గోల్ పెట్టుకోండి, గోల్ పెట్టుకుని అక్కడే ఉండిపోద్దు. ఆ గోల్కి మనం ఫస్ట్ స్టెప్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ప్రజెంట్ నుంచి స్టార్ట్ చేయాలి. ప్రతిరోజు ప్రజెంటే కాబట్టి అందుకే ప్రజెంట్ అంటున్నాను. అదేంటి ఫ్యూచర్ గురించి ఆలోచించకపోతే ఎలా అంటే, ఆలోచించకూడదు అంటే ఆలోచిస్తూ అక్కడే ఉండిపోకూడదు. అది వదిలేసి ఆ గోల్ ఫిక్స్ చేసుకుని ఇక్కడ ప్రజెంట్లో ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా ఫ్యూచర్ కూడా మళ్ళీ ప్రజెంట్ అయిపోద్ది ఒక డేలో. దట్స్ వై మీరు ప్రజెంట్లోనే ఉండండి అని చెప్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే మీ స్ట్రెస్ ఉండదు, రిలాక్స్గా ఉంటారు, మీరు అనుకున్న పని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, ఫోకస్ చేస్తారు, లైఫ్ హ్యాపీగా రిలాక్స్గా ఉంటుంది. ప్రతి ప్రాబ్లము వస్తుంది పోతుంది, వాటర్ లాగే ఫ్లో, అంతే. అక్కడే స్టే ఇచ్చి అలాగే వెయిట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఓకే, మీరందరూ హ్యాపీగా రిలాక్స్గా మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎస్బీ ఆడియో. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్, గుడ్ నైట్. రేపు మళ్ళీ సండే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్, మీ శ్రీరాజ్ బళ్ళా.